హాయ్, ఈ వీడియోలో చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి సరిపోను శనగ నూనె తీసుకుని ఇలా బాండి పెట్టుకుని దానిలో పోసేసుకుని జీలకర్ర, చెక్క, లవంగాయి, ఆకు అనమాట, బిర్యానీ ఆకు, వీటిని మనం కొంచెం గోరువెచ్చగా అలా వేగనిచ్చిన తర్వాత, లైట్గా వేగనిచ్చిన తర్వాత దానిలోకి సరిపోను నేనైతే 4 ఉల్లిపాయలు కోసేసాను. అవి కూడా కొంచెం బ్రౌన్గా వేగనిచ్చిన తర్వాత వాటిలోకి పచ్చిమిరకాయలు కూడా వేసేసేసి ఒకేసారి వేయించుకుందాము. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చికెన్ మసాలా కర్రీ అనమాట ఇప్పుడు నేను చేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్నర వేస్తున్నాను. మసాలా ఎంత బ్రౌన్ కలర్లో వేగనిస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. పచ్చివాసన పోయేదాకా అది వేయించాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది వేగిన తర్వాత చూసారుగా ఇలా వేగాలన్నమాట. అలా వేగిన తర్వాత చికెన్ని మనం నీట్గా శుభ్రంగా కడిగేసుకుని నీచు వాసన లేకుండా దాన్ని అంతటిని ఇంకా దానిలో ఆ ఆయిల్లో మగ్గనివ్వాలి. కొంచెం ముక్క దగ్గర పడిన తర్వాత అలా తిప్పకుండా మనం మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మగ్గింది. దీనిలోకి 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా పొడి. గరం మసాలా పొడి పెద్ద స్పూన్తో వేయద్దు, ఒక చిన్న స్పూన్తో వేయండి, సరిపోతుంది. గరం మసాలా పొడి వేసాను. అలాగే ఇప్పుడు సాంబార్ కారం కూడా దీనికి సరిపోను. పసుపు కూడా కొంచెం వేసుకోండి, నేను దీనిలో మీకు చూపించలేదు. కేజీ చికెన్ కాబట్టి ఇది ఒక 4 స్పూన్లు అలా వేస్తున్నాను. మీకు రంగు రుచి కొంచెం కారం సరిపోయేటట్టుగా చూసి వేసుకోండి. సాంబార్ కారం కూడా ఇలా వేసేసిన తర్వాత ఇంకా దీన్ని అంతటిని మెల్లగా మనం మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత చూడండి గ్రేవీగా ఎంత బాగుంటుందో. ఇంకా ఇది ప్రాసెస్ అవ్వలేదు. ఇలా మెల్లగా చక్కగా చికెన్ అంతా మెల్లగా కలిపేసేసుకుని అలా నూనెలో మగ్గనివ్వండి మంచిగా. ఇలా జాగ్రత్తగా చక్కగా మంచిగా మసాలా అంతా కలిసిన తర్వాత ఇచ్చేసుకున్న తర్వాత నేను దీనిలో చూపించినట్టుగా 4 టమాటాలు, కాసినన్ని జీడిపప్పు, పచ్చిమిరకాయలు మిక్సీ వేసేసుకుని ఆ గ్రేవీ అంతా దీనిలో పోసేసుకోవాలి. పోసేసుకుని ఈ గ్రేవీని కూడా మనం ఇట్లా కలిగి తిప్పుకోవాలన్నమాట. కలిగి తిప్పుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత నూనె దగ్గర పడేది కదా, అప్పుడు మరలా కాసినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇది ఇట్లా క్రీమ్ అనమాట, మేగడ్ని క్రీమ్ లాగా చేసి కొంచెం 1 స్పూన్ అంతా దానిలో వేసి మిక్స్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా కూర దగ్గరికి గ్రేవీగా అయిపోయింది కాబట్టి చక్కగా దగ్గర పడింది, మంచి స్మెల్ వస్తుంది. దానిలోకి ఇప్పుడు 4 కొత్తిమీర ఆకులు, 4 కరివేపాకు ఆకులు వేసేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర అయితే కొత్తిమీర ఉంది, అది చల్లేసాను. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. చికెన్ మసాలా కర్రీ అనమాట. దీన్ని ట్రై చేయండి మీరు, నిజంగా చాలా బాగుంటుంది అసలుకి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ప్రకారం. అలాగే ఈ చికెన్ కర్రీని మనం చపాతీలోకి, అన్నంలోకి, పుల్కాలోకి అలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మరొకరికి షేర్ అవుతుంది. అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. ఓకేనా గైస్?